Proverbs chapter 24, verses 33 and 34. A little sleep, a little slumber, a little folding of the hands to rest, and poverty will come upon you like a robber, and want like an armed man. ఇంకా కొంచెము నిద్ర, ఇంకా కొంచెము కునుకుపాటు, పరుండుటకై ఇంకా కొంచెము చేతులు ముడుచుకొనుట, వీటి వల్ల నీకు దరిద్రత పరిగెత్తి వచ్చును. ఆయుధస్తుడు వచ్చినట్లు లేమి నీ మీదికి వచ్చును. ఈ వాక్యము లేజీ బాయ్స్ అండ్ గర్ల్స్ గురించి. లేజీగా ఉండేవాళ్ళు ఒక బాయ్స్ అండ్ గర్ల్స్ ఏంటి, పెద్దవాళ్ళైనా సరే పిల్లలైనా ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. లేజీగా ఉండే వాళ్ళ గురించి వాక్యం చెప్పబడినది. లేజీగా ఉండటం దేవునికి ఇష్టం లేనటువంటి పని. మనకి కూడా దానివల్ల చాలా నష్టాలు వస్తాయి. కొంచెంసేపు పడుకుంటాను, కొంచెంసేపు చేతులు ముడుచుకుంటాను అని చాలామంది చాలాసార్లు అనుకుంటూ ఉంటారు. వాటి వల్లనే వస్తుందట, దరిద్రం వస్తుందంట, పరిగెత్తుకొని వస్తుందంట. మామూలుగా రాదంట దరిద్రం మన దగ్గరికి, పరిగెత్తుకొని వస్తుందంట. ఆయుధస్తుడు వచ్చినట్లు లేమి నీ మీదికి వచ్చాను, లేమి కూడా మన మీదకి వస్తుంది. కాబట్టి ఈ రెండు లక్షణాలు మంచివి కాదు. ఇంకొంచెం నిద్రపోదాం, ఇంకొంచెం చేతులు ముడుచుకుందాం అనుకునేటటువంటి ఈ లేజినెస్కి లేజీ ఫెలోస్ ఎలా చేస్తూ ఉంటారు. కాబట్టి దానివల్ల దరిద్రత వస్తుంది. కాబట్టి ఆ రకమైనటువంటి లేజినెస్ని విడిచిపెట్టి మరి యాక్టివ్గా ఉండి మీ పనులు మీరు చక్కగా చేసుకొని మంచిగా ప్రతి విషయంలోనూ యాక్టివ్గా ఉండి మరి మేలు పొందండి అని చెప్పి దేవుని వాక్యము మనల్ని హెచ్చరిస్తూ ఉన్నది. ప్రియమైన వాళ్ళారా, బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటంటే ప్రతి విధమైన మనిషి గురించి ఎక్కడో ఒక చోట దేవుడు రాసి ఉంచుతారు. ఆయన సృజించినటువంటి మనుషులందరికీ కూడా అవసరమైనటువంటి ప్రతి మాట ఇందులో ఉంటుంది. కాబట్టి దేవుడు రాయించి అలా ఉంచుతారు. మనకి ఏ వాక్యం అని మీరు కావాలని వెతుక్కోవాలి అనుకుంటే బైబిల్ గ్రంథం ఒకటి సంపాదించుకొని నా గురించి ఏమి రాయబడింది అని తెలుసుకొని, ఒకవేళ అది యాంటీగా ఉంటే మనం సరి చేసుకునేవారుగా ఉండాలి. మరి మన గురించి మంచిగానే ఉంటే అది దేవుడు మన గురించి సంతోషించేవారుగా ఉంటారు.